అధికారుల నిర్లక్ష్యం పల్నాడు జనం పాలిట శాపమైంది. ఆన్లైన్లో భూమి రికార్డులను సక్రమంగా నమోదు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో తిమ్మిని చేశారు. దాంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. పైగా సవరణల కోసం వెళ్లిన వాళ్లకు కూడా మొండి చేతుల్ని చూపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో భూ సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం దక్కడలేదు. దీంతో తమ భూ సమస్యలకు పరిష్కారం ఏమిటి అంటూ ప్రజలు కలత చెందుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి సొంత జిల్లాలో కూడా ఆ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని భూ సమస్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అతిపెద్ద సమస్య భూ సమస్యనని చెప్పక తప్పదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా ప్రజల నుంచి వచ్చే వినతుల్లో భూ సమస్యలే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తమను అస్సలు పట్టించుకోలేదని, ప్రభుత్వం మారిన తర్వాత అయినా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశలో పల్నాడు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లాలో లెక్కకు మించి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ సమస్యలపై పలుసార్లు మండల, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. ఎమ్మెల్యేలు స్వయంగా జిల్లా అధికారులకు చెబుతున్నప్పటికీ స్పందన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది సరిగా పనిచేయటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పెదకూరపాడు నియోజకవర్గంలో పొలాలు పోర్టింగ్ కాక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని 5 మండలాల్లో సుమారు 1000 ఎకరాల పొలం పోర్టింగ్ కాక రైతులు రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ఆర్ నుంచి సర్వే సర్టిఫికెట్ వరకు రైతులకు పొలం ఉండి కూడా ఆన్లైన్ లో నమోదు కాక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆన్లైన్ లో ఎక్కించుకోవాలంటే వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ, ఆర్టీఓ, జేసీ దగ్గరకు వెళ్లి పోర్టింగ్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సన్న, చిన్నకారు రైతులు జిల్లా అధికారుల దాకా వెళ్లి ఆ పని చేయించుకోవాలంటే కష్టంతో కూడుకున్న పని అవుతుంది. తమకు భూమి ఉండి కూడా ఆన్లైన్ ఎక్కించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరిగి నిరీక్షణకు గురవుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. క్రోసూరులో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు గ్రామస్తులకు తిప్పలు మిగిల్చింది. రికార్డులు ఆన్లైన్ నమోదు చేసే క్రమంలో నివాస ప్రాంత సర్వే నెంబర్లను తప్పుగా రాసేశారు. సర్వే నెంబర్లు తప్పుగా నమోదు కావడంతో 1500 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. క్రోసూరులోని కందుకూరు రోడ్డు కూడలి నుంచి కొండకింది బజార్ వరకు నివాస స్థలాలను చెరువు సర్వే నెంబర్ 594A2 సర్వే నెంబర్తో నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం 485 ఎకరాలు విస్తీర్ణం భూమి ఉంది. 461 ఎకరాలు చెరువు కింద ఉండగా మరో 24 ఎకరాలు నివాస ప్రాంత భూమిగా ఉంది. ఈ 24 ఎకరాల్లో స్థలంలో సుమారు 1500 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. గతంలో అదే సర్వే నెంబర్పై కొనుగోలు అమ్మకాలు జరిపేవారు. 2016లో ప్రభుత్వం భూ రికార్డులన్నీ ఆన్లైన్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అదే సర్వే నెంబర్పై ఉన్న 485 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు చెరువు భూమిగా నమోదు చేశారు. అప్పటి నుంచి క్రోసూరు ప్రజలకు తిప్పలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ జరక్క వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నోసార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం కలగలేదు. ప్రజాప్రతినిధులకు కూడా పలుసార్లు విన్నవించిన పరిస్థితి అనుకూలంగా మారలేదు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు గ్రామంలో సుమారు 2000 కుటుంబాలకు సంబంధించినటువంటి నివాస ప్రాంత సమస్య. ఆర్ఎస్ఆర్లో చెరువు పొరంబోగ్గా ఉండటం వలన రిజిస్ట్రేషన్లు కావడం లేదు. పిల్లల చదువులకి, కుటుంబ అవసరాలకి వాటిని ఏ విధంగా బ్యాంకులో వాడుకోవడానికి, రుణ పరపతి పొందడానికి అవసరమైతే అవి కాని నేపథ్యం కనపడతా ఉంది. ఈ విధంగా 2016 నుంచి ఆ 1500 కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద గతంలో కోన శశిధర్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ సమస్య మీద ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. ఆ తర్వాత సర్వే టీం వచ్చి సర్వే చేసి 594A2 సబ్ డివిజన్గా చేసి రికార్డును తయారు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వలన ఈ 1500 కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. క్రోసూరు చెరువు పొరంబోకు విషయంలో ఆ భూమికి సంబంధించి డెవలపింగ్ కోసం అధికారుల దగ్గర వెళ్తే అది భూమి ఆన్లైన్ కాటాలని చెప్పారు. గతంలో ఆన్లైన్ లేకముందు ఒక సర్వే నెంబర్ ఉంది. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఇతర పిల్లల చదువుల కోసం బ్యాంకు వారి దగ్గరికి వెళ్తే ఈ నెంబర్కి సంబంధించి ఆన్లైన్లో కనిపించాలని చెప్పారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయంలో మీద గతంలో స్థానిక ప్రజానీకం అందరం కలిసి కూడా
మన శివశంకర్ కలెక్టర్ గారికి సంబంధించి విన్నవించుకున్నాము. ఆ సందర్భంలో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా కలిసి మాట్లాడిన నేపథ్యంలో అది జిల్లా స్థాయి నుంచి కమిషనరేట్ లెవెల్లో వెళ్లిపోయి ఫైల్ అక్కడే ఆగిపోయింది. ఏది ఏమైనప్పటికీ సీసీఎల్ ఆఫీసులో ఉన్నటువంటి ఈ ఫైల్ వెంటనే కనుక క్లియర్ చేసినట్లయితే దాదాపు 1500 కుటుంబాలకు సంబంధించి 594 ఏటుగా నమోదైనటువంటి సర్వే నెంబర్ని వెంటనే ఓకే చేస్తే ప్రజల సమస్యలు చాలా ఇబ్బందులు తొలగించిన వాళ్ళు అవుతారు. గతంలో ఒక అధికారి చేసిన తప్పిదం వల్ల దాదాపు 1500 కుటుంబాల వరకు సఫర్ అవుతుంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వెంటనే ఈ విషయం మీద తగిన చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం కృషి చేయాలని చెప్పి స్థానిక ప్రజానికంగా కోరుతున్నాను. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం ఆయనైనా రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.